ఈ రోజుల్లో మనం చాలా మోస్ట్ కామన్‌గా చూసేది మైగ్రేన్. ఇది అందరిలోని కామన్ డిసీజ్ అయిపోయింది. సో, దీని గురించి మనకి ఎలాబొరేటెడ్‌గా అంటే ఇన్ డీటెయిల్‌గా తెలుసుకోవడానికి మనతో పాటు డాక్టర్ రాజా కుమార్ గారు, ఎండీ, డీఎం న్యూరో ఫిజిషియన్ మనతో ఉన్నారు. హి ఈస్ హావింగ్ మోర్ దెన్ 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ది ఫీల్డ్. గుడ్ ఈవెనింగ్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. సార్ అసల మైగ్రేన్ అంటే ఏంటి సార్? లైక్ అది ఎందుకొస్తుంది? సో మైగ్రేన్ కి హెడ్ఏక్ కి అసలు డిఫరెన్స్ ఏంటి? సో నార్మల్ గా వచ్చే హెడ్ఏక్ కి మైగ్రేన్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, మైగ్రేన్ అనేది హెడ్ఏక్ తో పాటు కొన్ని అసోసియేటెడ్ కండిషన్స్ ఉంటాయి. ఏమిటి అసోసియేటెడ్ కండిషన్స్? యూజువల్ గా మైగ్రేన్ వచ్చినప్పుడు ఒక 3-4 నెలల నుంచి ప్రతి నెలలో ఒక 10-15 డేస్ హెడ్ఏక్ ఉంటుంది. వాళ్ళకి తలలో ఒక సగభాగం ఈ పార్శ్వం గానీ ఒక సగభాగం నొప్పి రావటం. అది కూడా ఎలా స్టార్ట్ అవుతుందంటే ఒకేసారి అలా స్టార్ట్ అవ్వదు. స్లోగా స్టార్ట్ అవుతూ స్లోగా పెరిగి గంటల తరబడి కొన్ని గంటల్లో అది ఒక పీక్ స్టేజ్ కి వెళ్తుంది. ఆ పీక్ స్టేజ్ కి వెళ్ళి అది ఇంకా వాళ్ళు అసలు భరించలేని స్థాయికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, రోజువారీ పనులు చేసుకొని డైలీ పనులు చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా నార్మల్ గా రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది. ఎట్లా డార్క్ రూమ్ లోకి వెళ్ళి ఇంకా లైట్లన్నీ ఆపేసి పడుకోవాలనిపిస్తుంది.